అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కానీ ఎంతకన్నా ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఇక్కడ నేను 100 గ్రాముల పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నానండి 5 గంటల ముందు. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా మెత్తగా నానిపోయేంత వరకు నానబెట్టుకుని 2-3 టైమ్స్ నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఈ కప్తో కొలతలన్నీ తీసుకున్నాను. మీరు ఏ కప్ అయినా యూజ్ చేయండి, కాకపోతే అన్ని కొలతలకి ఒకే కప్ని యూజ్ చేస్తే మనకి ఈజీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికోసం గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వాటర్ ఏమి లేకుండా ఒకటి పప్పును మాత్రమే వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఏమి గ్రైండ్ చేసుకునే అవసరం లేదు. ఇలా కాస్త బరకగానే చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. అక్కడక్కడ పప్పులో నలకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి మనం గ్రైండ్ చేసుకుంటాము పప్పుని. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నాను. దీనికి మనం చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయం ఫ్రెండ్స్. నెయ్యి ఒకటి ఉంటే సరిపోతుంది. అది కూడా మరి ఎక్కువ కాదు, కాస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, దీన్ని ఈ నెయ్యిలో వేసేసుకుందాము. ఇది మొత్తం అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, సరిగ్గా ఉడకదనమాట. ఇలా కాస్త మొత్తం అంతా కలుపుకున్నాక మరొక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎలా అవ్వాలంటే స్టార్టింగ్లో ప్యాన్కి అంటుకుంటుంది ఫ్రెండ్స్ ఈ పిండి, తర్వాత సపరేట్ అయిపోతుంది. ఇలా గరిటెతోటి మ్యాష్ చేస్తున్నట్టుగా చేస్తూ కలపాలన్నమాట. ఇది మొత్తం అంతా కూడా మంచి కలర్ వచ్చి ఇలా పొడి పొడిలాడిపోతూ బూందీ మనకి ఎలా ఉంటుంది ఇలా వస్తే సరిపోతుంది అనమాట. బూందీలాగా ఇలా మొత్తం అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి తెలిసిపోతుంది. స్టవ్ని ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. చూసారు కదా, ఇదంతా కూడా పొడి పొడిగా బూందీలాగా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ని క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసి 1 కప్పు బెల్లం తీసుకున్నాను దంచి. మీరు ఏ కప్తో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్తో బెల్లం కూడా తీసుకోండి. అలాగే అదే కప్తో 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను బెల్లం కరగడం కోసం. ఈ బెల్లం అంతా కూడా ఒకసారి కరిగిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇది కాస్త పాకం రావాలండి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇది మొత్తం అంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని అందులో దీన్ని వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఫోర్స్గా గ్రైండ్ చేయండి సగం వేసి. చూసారు కదా, ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట పొడి పొడిగా. ఇది ప్లేట్లో వేసేసుకొని మిగతా పిండిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదో చూద్దాము. పాకంలాగా వచ్చేసిందండి, సరిపోతుంది ఇలా ఉంటే. చూస్తున్నారు కదా, మనం వేళ్ళతో ఇలా అంటే లైట్ తీగలాగా రావాలన్నమాట. మరి పాకం ఏది అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని వేసేసుకున్నాము. మీరు ఈ ప్లేస్లోనే కావాలంటే 2 యాలకులని దంచి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే మీరు తప్పకుండా వేసుకొని తర్వాత ఈ పిండిని వేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఈ పిండిని వేసాక బెల్లంలో ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ కాస్త ముద్దలాగా అయితే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా, అసలు ఏమంటుకోకుండా ఇలా వస్తే మనకు సరిపోతుంది. మరి పొడి పొడిగా ఏమీ అవసరం లేదు. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. లడ్డు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది కాస్త చల్లారింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేతులకి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పిండిని తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పెద్దది కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూలు చేస్తున్నాను. ఇలా లడ్డు చుట్టేశాక దీనిపైన నేను లైట్గా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పెడుతున్నాను. మీరు కావాలంటే జీడిపప్పుని పెట్టచ్చు, లేదంటే అలానే సింపుల్గా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మొత్తం లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసి
ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, లడ్డు రెడీ. మీకు కనుక సింపుల్గా లడ్డు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.